నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. మా కమెంట్ సెక్షన్ లో @మమూన్ రసిద్ 9108 ఒక చాలా ఇంపార్టెంట్ అండ్ మంచి ప్రశ్న అడిగారు. ఆయన అంటారు, నేను అజూస్పర్మియా పేషెంట్, రిజల్ట్ లో చాలా తక్కువ స్పర్మ్స్ ఉన్నాయని చెప్పారు, ట్రీట్మెంట్ పాసిబుల్ అనేది. ఫస్ట్ ఏంటంటే, స్పర్మ్స్ ఉన్నాయనుకోండి, దాన్ని అజూస్పర్మియా అనరు. సో ఆ రిపోర్ట్ ఇచ్చింది మీకు రాంగ్. క్రిప్టోజూస్పర్మియా అంటారు. చాలా తక్కువ ఉన్నప్పుడు స్పర్మ్స్ అంటే మనం కౌంట్ చేయొచ్చు, ఫ్యూ టెన్స్ ఉండొచ్చు, చాలా తక్కువ ఉండొచ్చు శాంపిల్ లో. అలాంటప్పుడు క్రిప్టోజూస్పర్మియా అంటారు దాన్ని. అజూస్పర్మియా ఒక మేల్ ఫ్యాక్టర్, ఫర్టిలిటీ తగ్గించడానికి ఒక ఫ్యాక్టర్ అన్నమాట. ఇందులో అసలు బొత్తిగా కణాలు ఉండవు ఇజాక్యులేట్ లో, అంటే వీర్యంలో. ఇది 10 నుంచి 15% ఇన్ఫర్టైల్ మెన్ లో, అంటే పిల్లలు పుట్టట్లేదంటే పురుషుల్లో పరీక్ష చేసినప్పుడు 10 నుంచి 15% పురుషుల్లో ఈ సమస్య అనేది చూస్తాము. ఇందులో నేను చెప్పినట్టు వీర్యంలో అసలు కణాలే ఉండవు. అలాంటప్పుడు న్యాచురల్ గా కన్సెప్షన్ అనేది పాసిబుల్ కాదు. సో అజూస్పర్మియా గురించి మాట్లాడుకోవాలంటే ఎన్ని రకాలు ఉంటాయి చూసుకుందాం. ముందు అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా. ఈ అబ్స్ట్రక్షన్ పేరు నుంచి మీకు అర్థమవుతుంది, ఎక్కడో బ్లాకేజ్ ఉంటుంది, ఎక్కడో ఏదో అడ్డంకం ఉంటుంది. ఈ మేల్ రీప్రొడక్టివ్ ట్రాక్ట్ లో చాలా పొడుగైన ట్రాక్ట్ అది. ఇందులో ఎక్కడో బ్లాకేజ్ ఉన్నందువల్ల కణాలు బయటికి రావు. అంటే ఉత్పత్తి అవుతుంది, నార్మల్ గా ఉంది, కానీ బయటికి రావు. అందుకని వీర్యంలో మనకి కణాలు కనిపించవు. ఎందుకు అవుతాయి? ఎన్ని కారణాలు ఉంటాయి వీటికి. వాసెక్టమీ ఉండొచ్చు, లేదా ముందు మీరు ఏదైనా సర్జరీ చేయించుకున్నారు. వాసెక్టమీ అంటే పిల్లలు పుట్టకూడదని చేయించుకునే ప్రొసీజర్ పురుషుల్లో. కంజనైటల్ బైలాటరల్ అబ్సెన్స్ ఆఫ్ వాస్ డిఫరెన్స్ అంటారు. ఇది ఒక కండిషన్. ఇందులో సిస్టిక్ ఫైబ్రోసిస్ మ్యూటేషన్ ఏదైనా ఉంటే ఈ వాస్ డిఫరెన్స్ అనే భాగం ఉండకపోతే కూడా అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అవ్వచ్చు. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, ఎపిడిడమైటిస్ లాంటిది, లేదా ఇజాక్యులేటరీ డ్రక్ట్ అబ్స్ట్రక్షన్ ఉండొచ్చు. వీటన్నిటి వల్ల కూడా అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అవ్వచ్చు. ఇందులో సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ ఒక మంచి ట్రీట్మెంట్ ఆప్షన్. అంటే స్పర్మ్స్ పుడుతున్నాయి కాబట్టి మనం ఎక్కడి నుంచి అయితే ఉత్పత్తి అవుతుందో అక్కడ నుంచి తీసుకోవచ్చు. అంటే టెస్టిస్ నుంచి, వాస్ డిఫరెన్స్ నుంచి తీసుకోవచ్చు. రెండో రకం నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా. ఇందులో స్పర్మ్ ప్రొడక్షన్ బొత్తిగా ఉండదు, లేదా చాలా తక్కువ ఉంటుంది. బ్లాకేజ్ ఉండదు, ఎక్కడ ఏ బ్లాకేజ్ ఉండదు, కానీ ప్రాబ్లం అంతా స్పర్మేటోజెనెసిస్ తో, అంటే ప్రొడక్షనే అవ్వట్లేదు, స్పర్మే పుట్టట్లేదు. యూజువల్ గా హార్మోనల్ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు. లో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్, FSH అనేది చాలా ఎక్కువ ఉండడము, లేదా జెనెటిక్ కండిషన్స్ వల్ల కూడా అవ్వచ్చు. క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్, Y క్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్, ఇవన్నీ కారణాలు కావచ్చు. టెస్టిక్యులర్ ఫెయిలియర్ కూడా అవ్వచ్చు, ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల, ముందు ఏదైనా ట్రామా అంటే దెబ్బ తగ్గడం వల్ల, లేదా కీమోథెరపీ చేయించుకున్నారు అనుకోండి అలాంటప్పుడు, లేదా వారికోసీల్ ఉంటే. వారికోసీల్ ఏంటి? వెయిన్స్ అన్ని లావుగా అయిపోతాయి స్క్రోటంలో, దానివల్ల స్పర్మ్ ప్రొడక్షన్ దెబ్బతింటుంది. ఇది చాలా ఛాలెంజింగ్ ఇష్యూ. అంటే అబ్స్ట్రక్షన్ ఎక్కడ లేదు, ఉత్పత్తి అవ్వట్లేదు అన్నప్పుడు స్పర్మ్స్ ని తీయడం అనేది చాలా ఛాలెంజింగ్ ఉంటుంది, చాలా కష్టంగా తీయచ్చు. ఎస్పెషలీ సివియర్ గా ఉన్న కండిషన్స్ లో చాలా తక్కువ తీస్తాం. సో సిమ్టమ్స్ ఉంటాయి. అజూస్పర్మియా ఉన్నట్టు మీకు ఏమైనా తెలుస్తుందా అంటే లేదు, ఏమీ సిమ్టమ్స్ ఉండవు. సెక్షువల్ యాక్టివిటీ బాగానే ఉంటుంది. పిల్లలు పుట్టట్లేదని సిమెనాలిసిస్ చేయించుకున్నప్పుడే మనకి తెలుస్తుంది. కొన్నిసార్లు లో సిమెన్ వాల్యూమ్ ఉండొచ్చు అబ్స్ట్రక్టివ్ కేసెస్ లో, పెయిన్ స్వెల్లింగ్ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ వారికోసీల్ ఉన్నందుకు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, అది కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటూనే తెలుస్తాయి. కాబట్టి టెస్టోస్టెరాన్ లెవెల్స్, FSH అనేది బాలేవని అప్పుడు తెలుస్తాయి. సో ఎలా ఖచ్చితంగా మనం కనుక్కోవచ్చు అజూస్పర్మియా ఉందని? గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ సీమెన్ అనాలిసిస్, అంటే కణాల పరీక్ష, వీర్యం పరీక్ష. ఇది కూడా 2 సార్లు చేసిన తర్వాతనే కణాలు లేవని నిర్ధారించాలి. కణాలు లేవని మనం చూసిన తర్వాత హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేస్తారు. FSH, LH ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ చెక్ చేసుకుంటారు. FSH ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు టెస్టిక్యులర్ ఫెయిలియర్, దీనివల్ల నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అవుతుందంటే ఏ బ్లాకేజ్ లేకుండా స్పర్మ్ ప్రొడక్షన్ అవ్వట్లేదు. నార్మల్ FSH ఉంటే అజూస్పర్మియా అవుతుంది, ఎక్కడో అబ్స్ట్రక్షన్ ఉన్నట్టుగా అనుమానిస్తాము, అప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. టెస్టోస్టెరాన్ లెవెల్స్ లో ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు హార్మోనల్ ఇష్యూస్ వల్ల ఈ ప్రాబ్లం అవుతుందని కనుక్కోవచ్చు. జెనెటిక్ టెస్టింగ్ కూడా ఉంటాయి. Y క్రోమోజోమ్ మైక్రో డిలీషన్, లేదా క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ ఉందా, లేదా నేను అన్నట్టు ఈ సిస్టిక్ ఫైబ్రోసిస్ జీన్ వల్ల వాస్ డిఫరెన్స్ అనే భాగం లేదా అనేది కూడా కనుక్కొని మనం ట్రీట్మెంట్ అనేది ఆలోచించవచ్చు. స్క్రోటల్ అల్ట్రాసౌండ్, అంటే టెస్టిస్ కి అల్ట్రాసౌండ్ చేయడం వల్ల కూడా బ్లాకేజెస్, వారికోసీల్, టెస్టిక్యులర్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయని కనుక్కోవచ్చు. కొన్నిసార్లు బయోప్సీస్ చేస్తారు. అంటే టెస్టిస్ నుంచి ఒక చిన్న భాగం తీసి ఇందులో స్పర్మ్ ప్రొడక్షన్ అవుతుందా లేదా, ఎస్పెషలీ నాన్ అబ్స్ట్రక్టివ్ కేసెస్ లో ఎక్కడైనా ప్రొడక్షన్ ఉందా లేదా అని చూస్తారు. అక్కడ స్పర్మ్స్ ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు ఫ్రీజ్ చేయడం జరుగుతుంది, లేదా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? ముందు అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా గురించి మాట్లాడదాం. ఎక్కడో బ్లాకేజ్ ఉంది అన్నాను కదా, అలాంటప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ అవుతుంది. అప్పుడు సర్జరీ ద్వారా
స్పర్మ్స్ తీయొచ్చు. ముందుగా వాసెక్టమీ గురించి మాట్లాడదాం. వాసెక్టమీ రివర్సల్ అని కూడా ఉంటుంది. అంటే మీరు పిల్లలు పుట్టకూడదని చేయించుకున్నారు కానీ మళ్ళీ దాన్ని రివర్స్ కూడా చేయొచ్చు. కానీ దాని సక్సెస్ రేట్ 40 to 90% ఉంటుంది. దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మీరు వాసెక్టమీ ఎప్పుడు చేయించుకున్నారు, చాలా ఏళ్ల క్రితం చేయించుకున్నారంటే తక్కువ సక్సెస్ రేట్, ఒక 1 year పాటే చేయించుకున్నారంటే సక్సెస్ రేట్ 90% ఉంటుంది కణాలు మనకి మళ్ళీ దొరకడానికి. ఇజాక్యులేటరీ డక్ట్ రిసెక్షన్ అంటే ఇజాక్యులేటరీ డక్ట్ లో ప్రాబ్లం ఉన్నప్పుడు చేస్తే ప్రొసీజర్ స్పర్మ్ ప్రొడక్షన్ లేదా స్పర్మ్ దొరకడానికి 50 to 80% ఛాన్స్ ఉంటుంది. సర్జికల్ గా కూడా మనం స్పర్మ్స్ తీసి ఇంకా అవి వాడుకోవాలంటే IVF లో ఇక్సీ ప్రొసీజర్ అనేది చేస్తారు. దాని ద్వారా మీరు ఖచ్చితంగా IVF కి ట్రై చేయొచ్చు. ఇందులో పీసా అని ఒకటి ఉంటుంది. పీసా అంటే పర్క్యూటేనియస్ ఎపిడెడిమల్ స్పర్మ్ ఆస్పిరేషన్, ఎస్పెషలీ అబ్స్ట్రక్టివ్ వాళ్ళకి చేస్తారు వాస్ డిఫరెన్స్ బ్లాక్ ఉన్నప్పుడు. టీసా అంటే టెస్టికులర్ ఆస్పిరేషన్ ఆఫ్ స్పర్మ్స్, ఇందులో డైరెక్ట్ గా టెస్టిస్ నుంచి స్పర్మ్స్ తీయచ్చు. మైక్రో టీసీ మోస్ట్లీ నాన్ అబ్స్ట్రక్టివ్ కేసెస్ కి చేస్తారు. దీనిలో ఎక్కడెక్కడైతే కణాలు పుడుతున్నాయో ఆ చిన్న చిన్న పాకెట్స్ లోకి వెళ్ళి సర్జరీ ద్వారా ప్రొసీజర్ ద్వారా స్పర్మ్స్ తీయడం జరుగుతుంది. సక్సెస్ రేట్ ఏంటి? టీసాతో 80 to 90% ఛాన్స్ ఉంటుంది అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా ఉన్న వాళ్ళకి స్పర్మ్స్ దొరకడానికి. మైక్రో టీసీ చేసినప్పుడు 50 నుంచి 60% ఛాన్స్ ఉంటుంది స్పర్మ్స్ దొరకడానికి, ఎస్పెషలీ నాన్ అబ్స్ట్రక్టివ్ కేసెస్ లో. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? నాన్ అబ్స్ట్రక్టివ్ వాళ్ళకి ఇప్పుడు కణాలు లేవు అనుకుంటే ఏం చేస్తారు? హార్మోనల్ థెరపీ గురించి మాట్లాడదాం. క్లోమిఫిన్ లేదా HCG ఇంజెక్షన్స్ ఇస్తారు. దీనివల్ల టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి, FSH లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ ఛాన్స్ పెరుగుతుంది స్పర్మ్ ప్రొడక్షన్ కి. కొన్ని కేసెస్ లో, అన్నిట్లో కాదు. అరోమేటేజ్ ఇన్హిబిటేజ్ అనే మందులు కూడా ఇస్తారు. దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ బాగవుతాయి. హార్మోనల్ థెరపీ ఇస్తే 10 నుంచి 20% కేసెస్ లో, ఎస్పెషలీ నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా గురించి మాట్లాడుతున్నాం కనుక 10 నుంచి 20% కేసెస్ లో ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు. మైక్రోటీసీ IVF చేస్తామని చెప్పాం కదా నాన్ అబ్స్ట్రక్టివ్ కేసెస్ లో. అలాంటప్పుడు ఇక్సీ ద్వారా మీరు ఆ కణాలు వాడుకుంటూ సక్సెస్ రేట్ పొందొచ్చు. మైక్రోటీసీ చేస్తే 50 నుంచి 60% సక్సెస్ రేట్ ఉంటుంది స్పర్మ్స్ దొరకడానికి మనం మైక్రోటీసీ చేస్తే. అండ్ IVF ఇక్సీ చేసుకుంటే ఆ స్పర్మ్స్ తో సక్సెస్ రావడానికి 35 to 45% సక్సెస్ రేట్ ఉంటుంది. నేను ముందు అన్నట్టు ఈ స్పర్మ్స్ ని ఫ్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఊరూరికే బయాప్సీ చేయకుండా, ఊరూరికే సర్జరీస్ చేయకుండా ఈ స్పర్మ్స్ ని మనం ఫ్రీజ్ చేసుకొని ఫ్యూచర్ సైకిల్స్ అంటే ఒక సైకిల్ ఫెయిల్ అయిందంటే మళ్ళీ కూడా IVF ఇక్సీ చేసుకోవచ్చు. ఇంకా స్పర్మ్స్ దొరకలేదు, ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయిపోయినాయి, సర్జరీస్ అయిపోయినాయి అంటే డోనర్ స్పర్మ్ కూడా ఒక మంచి ఆప్షన్ అండి. చట్టపరంగా ఎథికల్ గా మీకు ఒక మంచి ఆప్షన్ ఇది. మీరు అంగీకారం ఇస్తేనే ఒక సెంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డోనర్ స్పర్మ్ కూడా వద్దనుకుంటే అడాప్షన్ కూడా మంచి ఆప్షన్. అలాంటప్పుడు మీరు ఫాదర్ అవ్వచ్చు. ఇవన్నీ ట్రీట్మెంట్ ఆప్షన్స్, ఇవన్నీ కారణాలు. కాకపోతే మీరు లాంగ్ టర్మ్ గా మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేశారనుకోండి, డయట్ న్యూట్రిషన్ బాగుండి, టాక్సిన్స్ అంటే ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్ యూజ్, ఎక్సర్సైజ్ బాగా చేస్తారు, వెయిట్ మేనేజ్మెంట్ చేశారు, మీ BMI బాగుందనుకోండి, హీట్ ఎక్స్పోజర్ తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు లాంగ్ టర్మ్ లో మీకు ఈ అజూస్పర్మియా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ షార్ట్ టర్మ్ లో ఏజ్ ఎక్కువ కొద్దీ మీరు వెయిట్ చేయలేకపోతే సర్జికల్ గా లేదా హార్మోనల్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ తీసుకొని మీరు IVFకి వెళ్ళిపోతే చాలా మంచిది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.